ప్రధానమంత్రి మంత్రిమండలి రాజ్యాంగరీత్యా దేశాధిపతి రాష్ట్రపతి అయితే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి వాస్తవమైన కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటుంది. భారతదేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. దీన్నే వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటారు. వెస్ట్ మినిస్టర్ అనేది ఇంగ్లాండ్లో ఒక ప్రాంతం. అక్కడే పార్లమెంటు భవనం ఉంది. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది. రాజ్యాంగ స్థానం భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ప్రకరణలు 74, 75, 78లో ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ప్రకరణ 74 క్లాజ్ 1 రాష్ట్రపతికి తన విధి నిర్వహణలో సహాయం సలహాలను అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. వీరి సలహా మేరకే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి. ప్రత్యేక వివరణ మౌలిక రాజ్యాంగంలో మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అని అర్థం వచ్చేలా ఎలాంటి పదబంధం లేదు. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణకు షెల్ అనే పదం చేర్చారు. దీని ప్రకారం మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 74లో మరో అంశాన్ని చేర్చారు. మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి పునర్పరిశీలనకు పంపవచ్చు. పునర్పరిశీలనకు పంపిన అంశాలను మంత్రిమండలి మార్పు చేయవచ్చు, చేయకపోవచ్చు. రెండో పర్యాయం రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆ అంశాలను ఆయన తప్పకుండా ఆమోదించాలి. ప్రకరణ 74 క్లాజ్ 2 ప్రకారం మంత్రిమండలి రాష్ట్రపతికి ఏ సలహా ఇచ్చారో, ఆ సలహా ఎందుకు ఇచ్చారో న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీలు లేదు. ప్రకరణ 75 క్లాజ్ 1 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రులను కూడా నియమిస్తారు. ప్రకరణ 75 క్లాజ్ 1A ప్రకారం కేంద్రంలో మంత్రిమండలి సంఖ్య ప్రధానమంత్రితో కలిపి లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 15% మించరాదు. ప్రకరణ 75 క్లాజ్ 1B ప్రకారం ఏదైనా గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హుడైతే అతడిని మంత్రిగా నియమించరాదు. ఈ అనర్హత అతడు మంత్రిగా ఉన్న కాలంలో జరిగితే అది అతడి సభ్యత్వ కాలం ముగిసేంత వరకు కొనసాగుతుంది. ఒకవేళ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తే ఆ అంతటితో అనర్హత ముగుస్తుంది. గమనిక 75 క్లాజ్ 1A, 75 క్లాజ్ 1B క్లాజులను 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ప్రకరణ 75 క్లాజ్ 2 ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ప్రధానమంత్రి మంత్రిమండలి పదవుల్లో కొనసాగుతారు. ప్రకరణ 75 క్లాజ్ 3 ప్రకారం మంత్రులు సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహిస్తారు. ప్రకరణ 75 క్లాజ్ 4 ప్రకారం మంత్రులందరూ తమ పదవిలోకి ప్రవేశించే ముందు 3వ షెడ్యూల్లో పేర్కొన్న నమూనా ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేయాలి. ప్రకరణ 75 క్లాజ్ 5 ప్రకారం ఎవరైనా వ్యక్తి మంత్రి పదవి చేపట్టాక 6 నెలల్లోపు పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కాకుంటే ఆయన మంత్రి పదవిని కోల్పోతారు. ప్రకరణ 75 క్లాజ్ 6 ప్రకారం మంత్రుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటి ప్రస్తావన 2వ షెడ్యూల్లో ఉంది. ప్రధాని నియామకానికి సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకమైన ప్రక్రియ గురించి పేర్కొనలేదు. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిని రాష్ట్రపతి ఆహ్వానించి ప్రధానమంత్రిగా నియమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరతారు. లోక్సభలో ఏ రాజకీయ పార్టీకి
నిర్దిష్టమైన మెజారిటీ సీట్లు లభించినప్పుడు రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని వినియోగించి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచే క్రమంలో అత్యధిక స్థానాలు సాధించిన రాజకీయ పార్టీ లేదా పార్టీల కూటమి నాయకుడిని ప్రధానిగా నియమించి మెజారిటీ నిరూపించుకోమని కోరతారు. ఉదాహరణకి 1979లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చరణ్ సింగ్ను ప్రధానిగా నియమించుకోవడం కొంత వివాదానికి దారితీసింది. నాటి ప్రతిపక్ష నాయకుడైన వైబీ చవాన్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సంజీవరెడ్డి ఆహ్వానించారు. కానీ చావన్ తన అశక్తతను వ్యక్తపరిచారు. ఈ పరిస్థితిలో జగ్జీవన్ రామ్ను విస్మరించి చరణ్ సింగ్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం వివాదానికి కారణమైంది. అయితే చరణ్ సింగ్ లోక్సభ సమావేశాలకు హాజరు కాకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ విధంగా లోక్సభలో సంపూర్ణ మెజారిటీ లేకుండా 1989లో పివి సింగ్, 1990లో చంద్రశేఖర్, 1991లో పివి నరసింహారావు, 1996లో ఏబి వాజ్పేయి, 1996లో దేవేగౌడ, 1997లో ఐకే గుజ్రాల్, 1998లో ఏబి వాజ్పేయి, 2009లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రులుగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు తీర్పులు. మెజారిటీ కోల్పోయిన ప్రధానమంత్రి రాజీనామా చేసి తదనంతరం లోక్సభ రద్దయితే ఆ వ్యక్తిని ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగించి పరిపాలన చేయవచ్చు. అయితే విధాన నిర్ణయాలు చేయరాదని 1971లో యుఎన్ రావు వర్సెస్ ఇందిరాగాంధీ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రధానమంత్రి అర్హతలు. రాజ్యాంగంలో ప్రధానమంత్రి పదవికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక అర్హతల గురించి పేర్కొనలేదు. అయితే పార్లమెంట్లో సభ్యుడిగా ఉండాలి. నియమితులయ్యే సమయానికి పార్లమెంట్లో సభ్యత్వం లేకపోతే నియామకం పొందిన రోజు నుంచి 6 నెలల్లోపు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవ్వాలి. ప్రత్యేక వివరణ. రాజ్యాంగ పరంగా ప్రధానమంత్రిగా నియమితులవడానికి పార్లమెంటు సభ్యుడైతే చాలు. సాధారణంగా ప్రధానమంత్రి లోక్సభలో సభ్యుడై ఉండాలి. రాజ్యసభలో సభ్యులుగా ఉండి ప్రధానమంత్రులైన వారు ఇందిరాగాంధీ 1966, దేవేగౌడ 1996, ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997, మన్మోహన్ సింగ్ 2004-2009 వరకే. ప్రధాని ప్రమాణ స్వీకారం, జీతభత్యాలు. ప్రధానమంత్రితో రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్యాంగ పరంగా భారత ఐక్యతను, సమగ్రతను పరీక్షిస్తామని నమ్మకంతో నిర్భయంగా, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తామని ప్రధానమంత్రి ప్రమాణం చేయాలి. ప్రధానమంత్రి, ఇతర మంత్రుల జీతభత్యాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. పార్లమెంటు సభ్యులకు వచ్చే జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను కలిగి ఉంటారు. ప్రకరణ 78 ప్రకారం రాష్ట్రపతికి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం ప్రధానమంత్రి బాధ్యత. ప్రకరణ 78A ప్రకారం కేంద్ర మంత్రి మండలి నిర్ణయాన్ని ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తారు. ప్రకరణ 78B ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని రాష్ట్రపతి ప్రధానమంత్రి ద్వారా తెలుసుకోవచ్చు. ప్రకరణ 78C ప్రకారం సమర్పించిన సమాచారంలో ఏదైనా అంశం మంత్రి చేసిన నిర్ణయమా లేదా మంత్రి మండలి చేసిన నిర్ణయమా అనే సంశయం ఉన్నప్పుడు దాన్ని మంత్రి మండలి పరిశీలనకు పంపమని రాష్ట్రపతి ప్రధానమంత్రిని కోరవచ్చు. ప్రత్యేక వివరణ. మంత్రిమండలి ఏర్పాటు పూర్తిగా ప్రధానమంత్రి విశిష్టాధికారం. ఎవరిని మంత్రిగా తీసుకోవాలి, ఎవరిని తొలగించాలి, ఎలా పునర్వ్యవస్థీకరించాలి అనేది ప్రధానమంత్రి అభిష్టం. అయితే రాజకీయ పరమైన అంశాలు, వివిధ వర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం, పరిపాలనా సౌలభ్యం మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అధికార పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రికి ఇష్టం లేకపోయినా కొందరు ప్రముఖులను మంత్రిమండలిలోకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రధానమంత్రి పదవీ కాలం తొలగింపు. సాధారణంగా ప్రధానమంత్రి పదవీ కాలం లోక్సభతో పాటుగా
5 ఏళ్లు ఉంటుంది. అయితే ఇది లోక్సభలోని మెజారిటీ సభ్యుల విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. పదవిలో కొనసాగడానికి ఇష్టపడనప్పుడు రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి స్వతహాగా రద్దవుతుంది. పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి కింద పేర్కొన్న పరిస్థితుల్లో పదవి కోల్పోతారు. లోక్సభలో మంత్రిమండలిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, లోక్సభలో విశ్వాసం కోరిన తీర్మానాన్ని మెజారిటీ లభించనప్పుడు, లోక్సభ ద్రవ్య బిల్లును తిరస్కరించినప్పుడు, బడ్జెట్పై కోత తీర్మానం నెగ్గినప్పుడు, రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం వీగిపోవడం లేదా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణ తీర్మానం నెగ్గడం వల్ల.